सर 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 हरे कृष्ण मैडम అది మా డాక్టర్ సాబ్ ఎప్పుడు చెప్తే అప్పుడు రావాలి. తీసుకుంటాడు ఎప్పుడు నన్ను అదే అనుకోలే వెళ్ళిపోదాం తొందరగా ప్లీజ్ ఎక్స్ప్రెషన్ ఎన్నో అలా భావాలు ఇలా వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ పదవి బాధ్యతలు స్వీకరించాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక కళాకారిగా తర్వాత ఒక అడ్మినిస్ట్రేటర్గా, తెలుగు యూనివర్సిటీలో 30 సంవత్సరాలు పనిచేసి ఒక రిజిస్ట్రార్గా పదవి బాధ్యతలు స్వీకరించి దాన్ని నా శాయశక్తుల న్యాయం చేయడానికి నేను ప్రయత్నించాను. ఈ బాధ్యతను కూడా నేను అదే చిత్తశుద్ధితో నేను మన రాష్ట్రాన్ని, కళలని, కళాకారుల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. తర్వాత వాళ్ళకి మంచి గుర్తింపు రావాలి. మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వాళ్ళకి ఒక పేరు మన రాష్ట్రాన్ని మనం సంపాదించుకోవాలని చెప్పి ఒక ఆశతో వెళ్దామని కళాకారులు అందరూ కూడా అంటే ఇక్కడ ఒకరి మీదనే బాధ్యత కాదు, అందరం కలిసి బాధ్యతను చేపట్టి ముందుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా వారి వారి అమూల్యమైనటువంటి సలహాలు అంటే వాటి గురించి డిస్కస్ చేసి మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఒక కుటుంబంగా ఎలా మనం ముందుకెళ్తే బాగుంటుంది, వారి అందరూ కూడా వారి వంతు చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారు శ్రీ కుమార్ గారికి, అలాగే శ్రీ శ్రీనివాస్ అందరూ కూడా ఎవరైతే ఈ బాధ్యతని నేను చేయగలుగుతాను అనుకున్న వారందరికీ ఆ నమ్మకాన్ని వారు ఉంచుకున్నందుకు ఈ పదవికి అర్హురాలుగా భావించినందుకు వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.